హాయ్ అండి, సంపూర్ణ వాక్స్కి స్వాగతం. ఈవేళ పెసరపప్పుతోటి ఒక తీపి వంటకం చేస్తున్నానండి. ఈ పెసరపప్పును ఒక గ్లాస్ తీసుకున్నాను. తీసుకొని ఇదిగోండి దోరగా వేయించుకున్నాను. అలానే ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. తర్వాత ఒక 3 ఇలాచి తీసుకున్నానండి. ఇదిగోండి ఇలా దోరగా వేయించేసుకోవాలండి. ఇది మనకు చలవ చేస్తుంది, తర్వాత బరువును తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది, వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుందండి. ఇది ఎండాకాలంలో మనము పాయసం చేసుకొని తాగిన, తర్వాత పప్పు చేసుకొని తిన్నా, ఏదైనా కూడా మన శరీరంలో ఉండేటువంటి వేడిని కూడా తగ్గించేస్తుంది అన్నమాట. ఇదిగోండి దోరగా వేగిపోయాయి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలండి. వీటిని చల్లారాయండి, మిక్సీలో మెత్తగా వేసుకోవాలి. వీటితో పాటే యాలకులు ఉన్నాయి కూడా, అవి కూడా వేసి మిక్సీ పట్టేసి. ఇదిగోండి మిక్సీ పట్టేశాను. ఇది కొంచెము బరకగా ఉంటుందండి, అందుకని తప్పనిసరిగా జరడ పట్టుకోవాలన్నమాట. ఇంకో కొంచెం బరక పైకి వస్తుంది కదా, అది రెండోసారి వేసుకోండి మిక్సీలో. ఇది రెండోసారి కొంచెంగా ఉందండి, దీన్ని పట్టేశాను. అయితే ఈ కొంచెము పెద్ద జార్లు పట్టలేం కదా, అందుకని చిన్న జార్లో మిక్సీ వేసేసుకోండి, మెత్తగా వచ్చేస్తుందండి. ఇంకా అప్పుడు తెల్ల పట్టాల్సిన అవసరం లేదు, అందులో కలిపేసుకోవచ్చు. ఇదిగోండి కొంచెంగా వచ్చింది చూడండి, అందుకని చిన్న జార్లో వేసుకోండి. ఆ జరడ పట్టిన పిండినంతా మిక్సీలో వేసేసి మనము దంచుకున్నటువంటి బెల్లం ఉంది కదండి, ఆ బెల్లాన్ని కూడా వేసి మిక్సీ పట్టేసేయాలి. ఎక్కువ ఉంటే 2 సార్లు వేసుకోండి, నేను కొంచెంగానే వేసాను కాబట్టి ఒక్కసారి వేస్తున్నా. ఇదిగోండి మిక్సీలో వేసేసాను, మెత్తగా మెరిగిపోయింది చూడండి. దీన్ని ఒకవేళ ఏమన్నా ఉండలు కనపడితే ఇట్లా అనేస్తే అయిపోతుందండి. ఎక్కువ ఉండలు ఏం లేవు చూడండి. ఇందులో మనకు సరిపోను నెయ్యి పోసుకోవాలండి. నెయ్యి పోసుకొని ఉండలు కట్టేసుకోవాలి. సుండలు చేసుకుందాం కదా, అలానే అండి. అంటే సుండలకు కొంచెము ఎక్కువ నెయ్యి పడుతుంది, దీనికి ఎక్కువ అవసరం లేదండి, కొంచెంగానే సరిపోతుంది. ఇదిగోండి ఇట్లా అన్నీ ఇంకా ఉండలు కట్టేసుకోవటమేనండి. ఇలాగా చిన్న చిన్న ఉండలు కట్టుకొని పిల్లలకి రోజుకి ఒకటి పెడితే చాలా మంచిదండి. పెద్దవాళ్ళైనా కూడా తినచ్చు, ముసలి వాళ్ళైనా కూడా బాగా తినచ్చు, ఎందుకంటే ఇది మెత్తగా వెళ్ళిపోతుందండి. ఇదిగోండి ఇలా కట్టేసుకోవటమేను. దీంతో పాయసం కూడా చేసుకుంటారు, తర్వాత పప్పు చేసుకుంటారు, కోసంబరిని చేసుకుంటారండి. కోసంబరి అంటే మామూలుగా ఈ పెసరపప్పు నానబెట్టి కొంచెం కొబ్బరి తురిమేసేసి కాస్త లైట్గా ఉప్పేసేసి చేస్తారండి. అది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, కాకపోతే దాన్ని అప్పటికప్పుడే తినేసేయాలి. ఇదైతే ఒక 4 రోజులు వారం రోజులు తినేయచ్చు అనమాట చేసుకొని. సునుండల్లాగానే ఇవి పెసర ఉండలండి. ఇందులో మనము కిస్మిస్ జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే కిస్మిస్ జీడిపప్పు వేయలేదు, అవి వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. సున్నుండల్లాగా పెసర ఉండలు రెడీ అండి. ఇలా ట్రై చేయండి, ఎలా ఉన్నాయో కామెంట్లో తెలియచేయండి. ఈ చిన్న రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.